సిద్దిపేట జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దైంది. కొన్ని చోట్ల మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. వర్షాలు జిల్లాలో రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు గత 10-15 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట రాళ్లవాన పడడం, రైతులు నష్టపోవడం అనేది జరుగుతుంది. సో యాసంగి పంటకు సంబంధించి పెద్ద ఎత్తున ధాన్యం ఇటు మార్కెట్ యార్డులకు, ఐకేపీ సెంటర్లకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించి అటు మామిడి తోటలు కూడా పెద్ద ఎత్తున మామిడికాయలు వచ్చే తరుణంలో ఈ రాళ్లవానతోటి వ్యవసాయదారులు విపరీతంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిద్దిపేట మార్కెట్ యార్డులో ఉన్నాము. సో మార్కెట్ యార్డులో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సానికి దాదాపుగా యార్డ్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంత నష్టం జరిగింది? మస్తుగా వర్షాలకు సగం ట్రాక్టర్ రోడ్లు కొట్టుకుపోయినాయి సార్. 5 ట్రాక్టర్లు పోసుకొస్తే ట్రాక్టర్ రోడ్లు కొట్టుకుపోయినాయి. నిన్న మొత్తం వానల్నే ఉన్నాం. ఎన్ని రోజులైందమ్మా మీరు ధాన్యం తెచ్చి? 5 రోజులైంది. ఇక అధికారులు అంటే అక్కడ జాగలేదు. నిన్న మొన్న 2 రోజులు ఎండవచ్చినాము. మ్యాచర్ రాదానికి మేము జీవించలేదు. మొత్తం అన్ని కాంట అయిన వడ్లు కూడా మొత్తం సంచులు తడిచిపోయినాయి. ఇప్పుడు కటింగ్ కాంట అయినాయి, కటింగ్ పెట్టద్దండి, ఎందుకంటే రైతులు నష్టపోతారు. మ్యాచర్ వచ్చింది వాళ్ళు కాంట అయిపోయింది, జలి అంతా అయిపోయింది. ఇప్పుడు కటింగ్ పెడితే రైతులు నష్టపోతారు. ఏది ఇప్పుడు ఈ నాణ్య వడ్లో ఎండబోసుకోవచ్చు, సంచులలో ఏం చేయగలుగుతాం సార్? అది చేయండి సార్, అంతే. కటింగ్ పెట్టద్దండి ఏది కాంట అయిన వాళ్ళు సంచులలో. నాయకులు సంచులు మళ్ళీ ఉల్టా పల్టా ఏమంటారు తీసి అది పాత బారదాన్ని ఇచ్చిర్రు, అన్ని పొక్కలు పోయినాయి. అవి కింద మీద అయితే మళ్ళీ సగం పొక్క ఖాళీ అవుతుంది. అది ఆ ఏసుడు కింద మీద అంటే మళ్ళీ ఇబ్బంది అవుతున్నది. కింద మీద ఏం పెట్టాం, దాన్ని డైరెక్ట్ అట్లా వేసుకొని పోవాలి. ఏమంటున్నారు వాళ్ళు? తీసుకుంటామంటున్నారు. అంటే కింద మీద దీన్ని ఉల్టా పల్టా ఏమంటారు సంచి. ఒకవేళ వేయకపోతే ఎట్లా అని అంటే కటింగ్ పెడతామంటారు. మేము తీసుకుని పోము. కలెక్టర్ సార్ కటింగ్ ఏం చెప్తలేరు. కలెక్టర్ సార్ వచ్చినా మీకు చెప్పినా గంతే ఉంటుంది, మీరు వాళ్ళ మాటలు నమ్మకూరి, మీరు ఉల్టా పాల్ట వేసుకోరి, ఎండితే తీసుకుపోతామని చెప్తారు. ఆ ఉల్టా పాల్ట వేయాలంటే ఇప్పుడు అయితట్లేదు మాతో. మళ్ళీ ఒక్కరికిద్దరికి ఆ సంచులు కావు కాబట్టి అట్లే తీసుకుపోవాలని చెప్తున్నాం మేము. సో ఏమంటున్నారు? వాస్తవానికి ఏంటి అంటే కూడా ఇది ఒకవేళ మన శనివారం దాన్ని ఏమంటారు, నిన్న అకాల వర్షానికి ఏదైతే వర్షానికి వచ్చింది, ఒకవేళ నిన్న బీటి నడిచినట్టుంటే కూడా ఈ బస్తాలన్నీ పోయేది. ఇలా రైతుల కళ్ళలో ఆనందం కనబడేది, ఇలా కన్నీళ్ళు కనబడుతున్నాయి. ఆ ప్రకృతి వైపరీత్యానికి ఈ విధంగా మొత్తం నష్టమైన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో 1500 మన దగ్గర సుమారు 5000 బస్తాలు నింపి కాంట వేసి వేసినటువంటి బస్తాలు, ఇవాళ నాన్నటువంటి బస్తాలను ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు బస్తాలను ఏమంటే ఇచ్చిందే పాత బార్దాన్, ఆ కుట్టే సరిగా లేనటువంటి కుట్టును రైతులు కాబట్టి మళ్ళీ కింద ఎత్తే ఉన్నటువంటి కొట్టుకుపోయిన బస్తాలు కాకుండా ఆ బస్తాలకి పోయినటువంటి వడ్లను మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కటింగ్ పెట్టి రైతులు ఈ విధంగా నష్టం చేయడం. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాం రైతుల పక్షాన. సో ఇక్కడ మార్కెట్ డిఎం నాగరాజు గారు ఉన్నారు, వారిని అడిగి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వరుసగా వర్షాలు పడుతున్నాయి, మార్కెట్ యార్డ్లో ధాన్యం తడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం తరపు నుంచి ఏం ఆలోచన చేస్తున్నారు? వర్షం అనేది గట్టిగా రావడం, తర్వాత గాలి దుమ్ము ఎక్కువ రావడంతో టార్పాలిన్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉందని చెప్పి రైతులు కూడా అదే చెబుతున్నారు. దానివల్ల కొంత తడవడం అనేది జరిగింది. అట్లాగే ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకి, అట్లాగే మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాల మేరకి పొద్దున్నే ఇక్కడ వచ్చి పరిస్థితి అంతా చూస్తున్నాం. ఇప్పుడే డిఎం గారు, తర్వాత డిసిఎస్ఓ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా డిసిఎస్ఓ గారికి కూడా చెప్పారంట ఇందాకనే. మొత్తం ఇప్పుడు లారీలు కూడా కాస్త స్పీడప్ చేయాలని చెప్పి, తర్వాతనేమో హమాలీలు, తర్వాత నెక్స్ట్ మిల్లులకు కూడా ఇప్పుడు మొత్తం కోఆర్డినేట్ అలాట్మెంట్ చేస్తానని చెప్పిండ్రు డిసిఎస్ఓ గారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా స్పీడప్ చేయడానికి మొత్తం అధికారులందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. రైతులుకి వీలైనంత వరకు కూడా నష్టపోకుండా ఉండడానికే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. లారీలు పెడితే మా అమ్మది ఉన్నది, మా కొడుకుది ఉన్నది, మా బిడ్డది ఉన్నది, ఆడ తీసుకుపోతారు. ఆ సందర్భం ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని వాడికే పోతారు. ఫస్ట్ చెప్తానా, ఇగో ఇక్కడ లారీ పెట్టాలి, మొదట వేసుకోవాలి, అవి వేసుకుంటూ రావాలి. బట్ నేనే మొత్తం ఎత్తాలి, అట్లా పోవాలి, అట్లా వేసుకురావాలి. మళ్ళీ ఇగో ఇయ్యాలి ఎత్తి ఇప్పుడు ఇట్లా గుంజుతారుగా, అవి అయ్యే కూరి నువ్వు నిన్నటి ఇలా ఆటవా? సీరియల్ ప్రకారం ఆటవా? యాడ ఆడతా నువ్వు ఇగో తీసుకుపోయి ఆడ పెడతారు గాసు. మా చిన్న మా పెద్ద 700 రూపాయలు ఎక్కితే వానికే అద్దులే పోతులే మాట్లాడితే
నేను చెప్తున్నా ఈ సమస్యను కూడా ఎట్లా చూస్తారు? అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు, ఎవరు బంధువులు ఉంటా దగ్గర వాళ్ళు ఉంటే అంటే ఉంటే వాళ్ళకే తీసుకుపోతున్నారు అనేది. ఏదన్నా ఒక్క ట్రెండ్ మాకు తెలియకుండా ఏదైనా జరిగితే జరిగిండొచ్చు అండి. జనరల్గా అయితే అట్లా లేదు. ఏదన్నా తెలియక ఒక్క ట్రెండ్ జరిగిండొచ్చు, అవన్నీ కూడా సరి చేస్తాం. అది హమాలీలు మీద చెబుతున్నారు, ఏదైనా ఒక్క ట్రెండ్ జరిగితే జరిగిండొచ్చు. ఇప్పుడు హమాలీని పిలిచి మాట్లాడి సెట్ చేస్తామండి. కాంటై బసాలలో నింపిన ధాన్యానికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా కొనుగోలుదారులదే ఉంటుంది కాబట్టి రైతులకు సంబంధం లేదు. సో కాంటై ఏదైతే బస్తాలలో నింపి ఉన్న ధాన్యాన్ని ఐస్టీజ్గా తీసుకుంటామని కూడా మార్కెట్ డిఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.